గతంలో విగ్రహాల మీద దాడి జరిగేటటువంటిది, రానున్న కాలంలో దేవాలయాల మీద దాడి జరిగింది, ఇప్పుడు పూజారుల మీద దాడి జరుగుతుంది. అసలు ఈ వ్యవస్థ ఎటువైపు వెళుతుంది? ఈ వ్యవస్థలో ఇన్ని రకాలైనటువంటి రాక్షస చర్యలు ఎందుకు ఇలా విజృంభిస్తున్నాయి అనేటటువంటిది అర్థం కావట్లేదు. కానీ ఈ రకంగా ఆయన మీద దాడి జరిగింది అనడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఎవరైతే ఈ వీరరాఘవరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన రామరాజ్యం అనేటటువంటి పేరుతో సైనికుల్ని తయారు చేసుకోవడము, ఆర్మీ అనేటటువంటి పేరుతో ఎంతోమంది విప్లవకారుల్ని తయారు చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. నువ్వు ఎవరినైతే నీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టావో ఆయన కూడా హిందువే, ఆయన కూడా ఎన్నో రకాలైనటువంటి స్వామివారి సేవలు కైంకర్యాలు చేస్తున్నటువంటి వ్యక్తే. ఆయన మీద ఈ రకంగా దురుసుగా ప్రవర్తించడము, రౌడీ రాజ్యంలా ప్రవర్తించడం అనేటటువంటిది సరైనటువంటి వ్యవహారం కాదు. ఆయన వయసుకైనా గౌరవం, వ్యక్తిగతంగా ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా లేదు అని అంటే ఏదైనా వేరే రకమైనటువంటి కారణాల వల్ల ఇలా జరిగిందనేట సెకండరీ ఆప్షన్. కానీ ఒక అర్చకుడి మీద ఇలాంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైన. ఈ రోజున రంగరాజన్ గారికి జరిగింది, రేపు ఇంకెవరికైనా జరుగుతుండొచ్చు, ఇంకా ఎవరికైనా జరిగేటటువంటి పరిస్థితుల్లో ఇలాంటివి ఇప్పటి నుంచే తునాతునకలు చేస్తే, ఇప్పటి నుంచే ఖండిస్తే గనక భవిష్యత్తు లాంటివి జరగకుండా ఉంటూ ఉంటాయి. కానీ ఆయన మీద జరిగినటువంటి దాడి మాత్రము నిజంగా భారతదేశం అంతా కూడా, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి అంశాలుగా మనం తీసుకుంటాము.